అవడానికి సిద్ధపడట్లేదు, ఒక అడుగు వెనక్కేస్తున్నారు అనేది. సార్ రీల్స్పై మోడీ ఫైర్, సర్కార్కు సెన్సార్ స్టార్ట్, అలాగే ధృవరాటి వీడియోలు ఆఫ్ చేయడం, షిరిడి సాయిపై అసభ్య పోస్టులు, ఇవన్నీ స్థూలంగా దీనికి సంబంధించి మీడియాకు సంబంధించినవి. మోదీ గారు నిన్న మాట్లాడారు, రీల్స్ గురించి మాట్లాడుతూ ఆయన ఏదో రీల్ చేశారు. ఏదో పుస్తక ఆవిష్కరణ, రామ్నాథ్ కోవింద్ రాసిన పుస్తక ఆవిష్కరణలో పాల్గొంటూ మీరు పుస్తకాలు చదవండి, అంతేగాని మీరు సోషల్ మీడియా వలలో పడి కొట్టుకుపోకండి. సోషల్ మీడియాలో రీల్స్లో మీరు కొట్టుకుపోతే చాలా నష్టాలు జరుగుతాయి, పుస్తకాల మీద మీరు శ్రద్ధ పెట్టండి అంటూ కొన్ని తీవ్రమైన పదాలు వాడారు. ఈ తీవ్రమైన పదాలు ఒక విధంగా యువతను కొంచెం హడలు కొట్టే కుటుంబాలను. ఏమంటే రీల్స్ అనేవి షార్ట్ కట్. ఈ షార్ట్ కట్ మార్గాలు కనుక మీరు ఎంచుకుంటే మొత్తం జీవితాలు ఇది కూడా కట్ అయిపోతాయి. కాబట్టి మీరు పుస్తకాలు చదవడం మీదే మీరు శ్రద్ధ పెట్టాలి, ఈ రీల్స్లో పడి మీరు పోకూడదని. రీల్స్ అని ఎన్నిసార్లు అన్నారంటే నిజంగా మనకు అందరికీ తెలుసు, దేశం అంతటికి సోషల్ మీడియాని ఎక్కువ పాపులర్ చేసిన వ్యక్తి, రీల్స్ ఎక్కువ చేసిన వ్యక్తి, ఎప్పుడంటే అప్పుడు వీడియోలు విడుదల చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఆయనే ఇప్పుడు పిల్లలు రీల్స్లో కొట్టుకుపోకూడదు, కుటుంబాలు చాలా జాగ్రత్త వహించాలి, కొంతమంది చేసేవి ఎక్కడెక్కడికో దారి తీస్తాయని పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే ప్రభుత్వం సోషల్ మీడియాను నిరుత్సాహపరచాలి, కొంచెం వెనక్కు నెట్టాలి, కొంచెం హడలు కొట్టాలని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది చాలా స్పష్టంగా. మీరు అడిగిన మిగతా సమస్యలు కూడా దీనికి సంబంధించినవే. మీకు గుర్తుంటే కొద్ది రోజుల కిందట గూగుల్, మెటా, యూట్యూబ్, ఎక్స్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పిలిచింది ప్రభుత్వం, పిలిచి చర్చల కోసం పిలిచింది. పిలిచినప్పుడు ఏంటి వాళ్ళు, మీరు ప్రధానమంత్రి వీడియోనే మీరు అప్లోడ్ చేయకుండా ఆపేస్తారా అని ఆ పేరుతో పిలిచినప్పటికీ నిజానికి ప్రతిపక్షాలు, తర్వాత విద్యార్థులు, యువత నిరసనకు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం ప్రభుత్వానికి నచ్చట్లేదు. దీన్ని అదుపు చేసేటటువంటి ప్రక్రియ, ఒక విధమైన సెన్సార్ ప్రక్రియ మొదలైంది అనేది పరిశీలకులు అన్నమాట. నేను కూడా మీకు చెప్పాను. దానికి తాజాగా ధ్రువ్ రాఠే, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన ప్రభావశీలమైన ఇన్ఫ్లుయెన్సరు, యూట్యూబరు, ఆయన మిలియన్స్ ఆఫ్ వ్యూస్. అసలు కొత్తగా దీనికి ఇంత శక్తి ఉందని మోదీ తర్వాత బాగా ఎస్టాబ్లిష్ చేశారు. మోడీ విమర్శకుడు, ఆయన మత రాజకీయాలనండి లేకపోతే ఇట్లాంటి వాటి అన్నిటిని ఆయన విమర్శిస్తుంటారు గట్టిగా. అప్పటికప్పుడు చాలా కంటెంట్తో, చాలా కొత్త లక్షణాలతో వాటిని ప్రవేశపెడుతుంటారు. అంతర్జాతీయంగా కూడా చర్చ. ఇప్పుడు ఆయన చేసిన వీడియోలను తాము ఆపేస్తున్నామని యూట్యూబ్ తర్వాత ఇవి ప్రకటించాయి. ఎందుకంటే సీతారాములు, కృష్ణుడు ఇలాంటి వాళ్ళ మనోభావాలు గాయపరుస్తున్నాయి అవి అని ప్రభుత్వం వారు మాకు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము ధ్రువ్ రాఠే యొక్క వీడియోలు ఆపేస్తున్నామని వాళ్ళు చెప్పారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే గూగుల్ ఒక వివరణ ఇచ్చింది. ప్రభుత్వం మాకు ఇంతకుముందే చెప్పింది, మాకైతే దాంట్లో ఏం తప్పు కనపడలేదు కాబట్టి మేము వాటిని ఇప్పటివరకు కూడా వాటిని తొలగించలేదు, వాటిని పట్టుకోవడం కూడా మాకు సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు మమ్మల్ని పిలిచి ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి మేము వాటి అన్నిటినీ కూడా తొలగిస్తున్నాం. ఇది నథింగ్ బట్ సెన్సార్. ఎందుకంటే కొన్ని సినిమాలు విదేశాల్లో తీసినవి ఇక్కడ రావు, మన సినిమాలు కొన్ని దేశాల్లో అనుమతించరు. సినిమాల విషయంలో, పుస్తకాల విషయంలో మనం చూసినటువంటిదే ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్సర్ల విషయంలో కూడా ఒక కత్తెర, వాళ్ళు అవి రాకుండా చేయడం అనే ఒక ప్రక్రియ ఇక్కడ మొదలవుతోంది. మీరు గమనించండి, మోదీ గారు మొన్న ఐఐటికి వెళ్ళినప్పుడు మటుకు మీరు ప్రశ్నించండి, ప్రతిదాన్ని ప్రశ్నించడం ద్వారానే విజ్ఞానం పెరుగుతుంది ఇవన్నీ చెప్పారు. మీరేమో ప్రశ్నించమన్నారు, ఇక్కడేమో ప్రశ్నించిన వాళ్ళనేమో సెన్సార్ చేస్తున్నారు అనే విమర్శ ఇక్కడ ఎదురైంది. కానీ ఇక్కడ కూడా మళ్ళీ ద్వంద్వ నీతి. ఇదే సమయంలో షిర్డీ సాయిబాబాను అసభ్యంగా దూషించేటటువంటి చాలా పోస్టులు నడుస్తున్నాయి. సో షిర్డీ సాయి సంస్థాన్ వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. మొదటిది కూడా ఢిల్లీ హైకోర్టు విషయమే. ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఏమని? షిర్డీ సాయిబాబాను పాకిస్తాన్ ఏజెంట్ అని, బ్రిటిష్ ఏజెంట్ అని, రేపిస్ట్ అని రకరకాలుగా నిందించేటటువంటి
అసభ్యమైన, అశ్లీలమైన, దుర్మార్గమైన పోస్టులు, వీడియోలు విపరీతంగా తిరుగుతున్నాయి. వీటిని తొలగించండి, వీటిని ఆపండి. ఎందుకంటే షిర్డీ సాయిబాబాను కొలిచే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఎక్కడ చూసినా మనకు దుకాణాలు కానీ, బస్సులు కానీ, లేకపోతే అనేక సంస్థలు ఆయన పేరుతోనే ఉన్నటువంటివి ఉన్నాయి. చాలామంది ఆయనకు చాలా ప్రముఖులైన వాళ్ళు కూడా ఆయన్ను విశ్వసిస్తారు, షిర్డీకి వెళ్తారు. తెలుగు వాళ్ళు చాలా ఎక్కువగా వెళ్తారు. ఉన్నంతలో నిరాడంబరంగా ఉండటము, కొంచెం ఆర్గానిక్గా ఉండటం, ఆ పూజా విధానం, ఇవన్నీ మిగిలిన చాలా చోట్ల కనపడే ఆడంబరాలు అంతగా కనపడవు అక్కడ. కానీ ఆ షిర్డీ సాయిబాబా చాలా పాపులర్ కాబట్టి పుట్టపర్తి సాయిబాబాను కూడా ఆయనకు అవతారమైన అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు. పుట్టపర్తి సాయిబాబాని ఇప్పటికీ పూజిస్తారు. ఆయన చనిపోయినా ఆయన దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వెళ్తుంటారు. కానీ షిర్డీ సాయిబాబాను ఇంత దూషిస్తూ పెడితే ఎందుకు తీసేయడం లేదు? మీకు తెలుసు ఆయన దేవుడు కాదు, ఆయన ఇది కాదు, అది కాదు అని చర్చలు పెట్టిన వాళ్ళు, ద్వేషం వెలిగక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఒకసారి విశ్వాసము, నమ్మకము, ఎవరి పూజా విధానం వాళ్ళది అనుకున్న తర్వాత అందరినీ ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ధ్రువరాటివేమో తొలగించి దేవతలను చేశారని, షిర్డీ సాయిబాబావి మటుకు తొలగించకుండా కొనసాగిస్తుంటే చివరికి ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే, వాళ్ళు ఏం చెప్పలే, వాళ్ళు ప్రభుత్వానికి సూచన చేశారు, వీటి మీద మీ వైఖరి ఏంటో చెప్పండి అని. అంటే ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదని అర్థమవుతుంది. ప్రభుత్వమే కనుక ఇంతకుముందు ఆయన విషయంలో చేసినట్టే షిర్డీ సాయిబాబాను అవమానించకూడదు అని ప్రభుత్వం కనుక ఆదేశాలు ఇచ్చి ఉంటే వీళ్ళు తొలగించి ఉండేవాళ్ళు. అంటే ద్వంద్వ నీతి ఇక్కడ రాజ్యం వెళ్తుంది. నేను నిన్న మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను. వానలు కురవాలి, వానదేవుడు అని రేవంత్ రెడ్డి గారు వరుణయాగం చేస్తే ఇప్పుడు వరుణయాగం చేయడం ఏంటి అని తప్పు పట్టారు, లేకపోతే అవసరం లేదన్నారు. మరి అదే పని వేరే వాళ్ళు చేస్తే వరుణదేవుని అవమానించారంటే ఏమవుతుంది? కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించకూడదు. ప్రభుత్వం చెప్పిన పద్ధతిలో ఆలోచించడానికి భిన్నంగా ఉంటే వాటిని తొలగించాలి. ఒక విధంగా ఇది పరోక్షమైన, అనధికారికమైన సెన్సార్షిప్. ఇప్పుడు అనధికార ఎమర్జెన్సీ అంటుంటారు కదా, అనధికార సెన్సార్షిప్ అమల్లోకి వచ్చేసినట్టే ఇక్కడ కనిపిస్తుంది. ఈ సమయంలో వర్మ ఇప్పటివరకు మనం మాట్లాడింది ప్రభుత్వ సంబంధమైనవి అయితే సుప్రీంకోర్టు కూడా ఇక్కడ రంగంలోకి వస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ఆయన కాక్రోచెస్ అనే పదము ఈ పరిణామాలన్నిటికీ కారకులయ్యారు. సో ఆయన బొద్దింకలాగా తిరుగుతున్నారు, వీళ్ళకి పని పాటలేదు, ఇట్లా ఏవో కామెంట్స్ చేశారు. దాని మీద దేశంలో ఒక నిరసన వచ్చింది. అసలే మేము కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టాడు ఒక ఆయన, అదంతా చేశారు. ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు నిన్న ఒక పిటిషన్ తీసుకుంది. ఆ పిటిషన్ ఏంటి? కాక్రోచ్ల గురించి, బొద్దింక గురించి సిజిఐ చేసిన వ్యాఖ్యలు వక్రీకరించారు. ఆయన వ్యాఖ్యలు వక్రీకరించి వాటి వల్ల రాజకీయంగా లబ్ధి పొంది చాలా కమర్షియలైజ్, అది వాణిజ్యపరమైన ప్రయోజనం పొందారు. కాబట్టి వీళ్ళ మీద చర్య తీసుకోవాలి అని. ఈ పిటిషన్ మేము తీసుకోవచ్చా లేదా మీరు చెప్పండి అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని అడుగుతోంది. అంటే ఎంత దూరం తిరిగి నిన్న మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ఒక ప్రకటన చేశారు. ఏమనే సనాతన విశ్వాసాలు లేకపోతే వీటన్నిటిని గురించి చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉన్నారు. గోవిందనామాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది పాతదే, కానీ నిన్న కూడా మళ్ళీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సార్ తెలుగు వాళ్ళు గోవింద గోవింద అంటారు, ఏదైనా పోయిందంటే గోవింద అంటారు. గోవింద అనే వాళ్ళు ఎవరు గోవిందుని ఏమో అవమానించట్లేదండి, అదొక సాంప్రదాయం లాగా వస్తుంది. ఇవన్నీ అవమానించడం అంటే ఏది అవమానించడము ఏది సమ్మానించడం అనేది మీరెలా డిసైడ్ చేస్తారు? నెల్లూరులో మొన్న ఏదో గోవింద నిజమే వైసీపీ వాళ్ళు చేశారు. ఇంకో వైసీపీ చేయక ముందు నుంచి కూడా ఉంది విమర్శ. అంతకుముందు ఒక ఆయన కేసే వేసాడు. నేను చెప్తుంది ఏంటంటే వైసీపీ మీద రాజకీయంగా మీరు చూసుకోండి. ఇప్పుడు దేవుళ్ళు మతాలు అనేవి మీరు ఎప్పుడైతే తెస్తారో వైసీపీగా మీరు ఎదుర్కోండి. కేసులు పెడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, వాళ్ళు మేమీ చేస్తున్నారు, దాన్ని ఎవరు తప్పు పట్టరు కదా. ఇక్కడ గోవిందుడికి ఏమవుతుందండి? వైసీపీ వాళ్ళు కాదు, ఏ పార్టీ వాళ్ళు ఏం చేస్తే మటుకు ఏమనాలి? కళ్యాణ చక్రవర్తికి ఏమైనా కళంకం వస్తుందా? గోవింద అన్నారంటే అవమానం. నాకు తెలియదు, నేను వైసీపీ జోలికి పోవట్లేదు. మన టాపిక్ అది కాదు. నా టాపిక్ దేవుళ్ళని అవమానించడం అంటే ఇప్పుడు వరుణ దేవుని అవమానించినట్టు కాదా అని నేను అంటున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి వరుణయాగం చేయటాన్ని నేనేం సమర్థించాను, ఆయన అవసరం లేదని. కానీ వరుణదేవుణ్ణి చేయడం మీద బీజేపీ అధ్యక్షుడు చేస్తే అదేమి పొరపాటు కాదు, అదేమి అవమానించడం కాదా? మరి ఈ అవమానించడం అన్నది ఎవరి కోణంలో వాళ్ళు చూస్తే, ఇప్పుడు ధ్రువరాటి రాముడిని కృష్ణుని అవమానించారని ఆయన వీడియోలు తీసేశారు. షిర్డీ సాయిబాబాను ఘోరంగా రేపిస్ట్
అని పెట్టినటువంటి వీడియోలు ఎందుకు తీసేయడం లేదు? షిర్డీ సాయిబాబా దేవుడా కాదా అని నిర్ణయించడానికి ఎవరైనా ప్రభుత్వం నియమిస్తుందా, సుప్రీంకోర్టు నియమిస్తుందా? వాటిని ఎందుకు తొలగించడం లేదు? ఎవరిని అవమానించకూడదు కదా, ఎవరి పూజా విధానం వాళ్ళది కదా. మొన్న కూడా మనం చర్చ వచ్చినప్పుడు చూసాము, ఒక ఆయన మాట్లాడినవి ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు ఆ రాధామోహన్ దాస్ మాట్లాడినవి అవేం తీసేయడం లేదే. అంటే కొంతమందికి ఒక నీతి, కొంతమందికి ఇంకో నీతి అయితే అదేలా కుదురుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా అనేది నెమ్మదిగా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ, సర్వేలు వస్తున్న కొద్దీ సోషల్ మీడియాని ఒక యుద్ధ భూమిలాగా మార్చేస్తుంది. సో ఇక్కడ అది తప్పని వీళ్ళు, ఇది తప్పని వాళ్ళు, ఇదైతే ఏమీ వాంఛనీయం కాదు. అది నేరుగా అత్యున్నత స్థానాల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి రావడం చాలా. ఇప్పుడు రీల్స్ గురించే నేను చెప్తున్నాను. రీల్స్ను పాపులరైజ్ చేయలేదా? ఇప్పుడు యువతను హఠాత్తుగా మీరు రూల్స్కి దూరంగా ఉండండి అంటే అసలు పిల్లలు మొబైల్ ఫోన్ లేకుండా అసలు ఉండట్లేదు కదా. ఇవన్నీ ఎవరు అలౌ చేశారు? ఇవన్నీ తెచ్చింది ఎవరు? 2013 ఎన్నికలకు ప్రధానంగా సోషల్ మీడియా మీదే కదా ఆధారపడింది. ప్రశాంత్ కిషోర్లు అందరు పుట్టుకొచ్చింది అప్పుడే కదా. కాబట్టి ద్వంద్వ నీతి ఉండకూడదు, రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి అంతే.